తను ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజలకు సేవ చేస్తాడు. అతనుకు లోతైన అవగాహన ఉంది. అతను సమస్యని పెంచకుండా సమస్యను తగ్గించేసి ఇప్పుడు అక్కడ జరిగిన విషయం నేను చూస్తే అక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినాయంట. సో ఆ సంఘటనల వల్ల తను ఏం మాట్లాడకుండా ఫస్ట్ వాళ్ళైతే ఎవరైతే కరెంట్ పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఒక సమావేశం లాగా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఏ ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తారో, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు పని చేసేటప్పుడు అవన్నీ తెలుసుకొని తను ఏంటంటే తన సొంత డబ్బు పెట్టి వాళ్ళకు ఏవైతే డ్రెస్ కానీ షూస్ కానీ వాళ్ళకు చేతులకి మళ్ళీ గ్లౌజెస్ లాంటి షార్ట్ తాకకుండా దానికి సంబంధించిన సామాగ్రి ఇచ్చినది నాకు సమాచారం. సో ఏంటంటే తను గతంలో కూడా ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పులు లేకుండా తిరిగినప్పుడు తను చెప్పులు కూడా ఇచ్చిండు కదా, అప్పుడు ట్రోల్ చేసిరు. సో ఏదేమైనా సరే తను మాత్రం పేదల పక్షాన బలుగిన పక్షాన ఉంటాడు, తను సేవ చేస్తాడు. ఇక్కడ గతంలో అదే పిఠాపురం నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక కరెంటు పని చేసే మనిషి చనిపోయాడు, సురేష్ అనే వ్యక్తి. తనని ఉద్దేశించి ఇదంతా జరిగిందంటారు. రేపటి రోజుల్లో ఎవరు కూడా అలా చనిపోకూడదని చెప్పి ఇదంతా కూడా చేశారంటారు పవన్ కళ్యాణ్? తప్పకుండా అన్న. ఇప్పుడు తన నియోజకవర్గం కాబట్టి తన నియోజకవర్గంలో ఒక కరెంటు పని చేసి అతను చనిపోయిండు. సో వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు తనకు డబ్బులు ఇవ్వని సమస్య వల్ల ఉన్నారు కాబట్టి సో తను తెలుసుకొని మళ్ళీ ఇలాంటి దుర్ఘటన కానీ సంఘటన కానీ ఫ్యూచర్లో జరగకూడదు. ఏదేమైనా సరే వీళ్ళకి మనం ఈ సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంలో తను సాయం చేసిండు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఒక సెలూన్ షాప్ కి ఓపెనింగ్ కి విజయవాడ వచ్చారు. షార్ట్ టీ షర్ట్ మీద వచ్చారని చెప్పి చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీరేమంటారంటే పవన్ కళ్యాణ్ షార్ట్ టీ షర్ట్ మీద వేసుకోవడం తప్పు అని అంటారా? అది కాదన్నా. ఇప్పుడు ఈ విమర్శలు చేసే వాళ్ళకు ఒక అదుపు ఉండాల నోటికి. ఈ తప్పేముందన్న చెప్పండి. నేను కూడా నాయి బ్రాహ్మణ్ణే. ఇప్పుడు మనము ఉదయం లేచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని గుడికి పోతాం, లేదా ఉద్యోగం చేయడానికి పోతాం. ఇప్పుడు సెలూన్ షాప్కు ఎవరైనా సరే రావచ్చు, తప్పేముందని. ఇప్పుడు మా సెలూన్ షాప్లో చాలామంది వాకింగ్ చేసుకొని వస్తారు, షార్ట్లు వేసుకొని వస్తారు, టీ షర్ట్లు వేసుకొని వస్తారు. తప్పేముందన్న. ఇప్పుడు నాయి బ్రాహ్మణ వృత్తి పని అది. ఆ వృత్తి పనిలో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని రావాల్సిన అది లేదు కదన్నా. ఇప్పుడు తను వాకింగ్కి వెళ్ళేసి షార్ట్ మీద బనియన్ మీద వచ్చిండు. ఓన్లీ షార్ట్ వేసుకొని బనియన్ నిప్పి రాలే కదా. ఇప్పుడు బట్టలు అయితే వేసుకొని వచ్చింది కదన్నా. ఇప్పుడు టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని వచ్చింది కదా, తప్పేముంది? అంటే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా అసలు ఎటువంటి బట్టలు వేసుకోవడం కూడా తెలియదు అని అన్నట్టు మాట్లాడుతున్నారు. అది నిజంగా చెప్తున్నా. ఇది సమాజంలో ఎలాంటి మనుషులు అంటే ఏదో ఒకటి అనాలా, ఏదో ఒకటి చేయాలా. అసలు ఇప్పుడు ఒక సెలూన్ షాప్కి వెళ్తే ఎవరైనా సరే మా కృష్ణకాంత్ పార్క్ ఉంది, ఇక్కడ వాకింగ్కి వస్తారు చాలామంది. ఇవి చుట్టుపక్కల ప్రాంతాలు చాలా సెలూన్ షాప్స్ ఉన్నాయి. ఆ సెలూన్ షాప్లో కంపల్సరీ అందరూ షార్ట్లు వేసుకొని బనీలు వేసుకొని పోతారు, షేవింగ్ చేసుకుంటారు, కటింగ్ చేసుకుంటారు, వెళ్తారు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతారు. అంతే కదా. ఇప్పుడు మనం గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా నీట్గా స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని మామూలుగా ఉతికిన బట్టలు వేసుకొని వెళ్తామన్నా. ఇది ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తున్నా, మీరు తెలుసుకోవాలి. అసలు మీరు తెలుసుకొని ఏందనేది తెలుసుకోకుండా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒక మనిషిని ఇట్లా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే అది మంచి పద్ధతి కాదు. అది మీకే కొడుతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ కి క్యాన్సర్ బాధితుల కోసం, ఎన్టీఆర్ ట్రస్ట్ కి తలసేమియా క్యాన్సర్ బాధితులు అవుతున్నారు వాళ్ళకి 50 లక్షల రూపాయలు గతంలో ఫిబ్రవరిలో ఒక మీటింగ్ లో ఇస్తానని చెప్పారు. నిన్న ఆయన 50 లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది, అంటే దానం చేశారు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇలా గుప్త దానాలు చేయడం అనేది ఒక అధికారిక పదవిలో ఉండే? అదే అన్న, ఇప్పుడు తను సినిమాలు చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు తనకు ఇప్పుడు 53 ఇయర్స్ అనుకుంటా. సో తనకైతే ఒక లక్ష్యంతో వచ్చిందన్న, ఒక లక్ష్యంతో వచ్చిండు ఆయన రాజకీయంలోకి. తను ఏం చేయాలనుకుంటుండో ఈ రాజకీయంలో ఉండి చేస్తుండన్న. ఈ సేవ అనేది చాలా గొప్ప సేవ చేస్తున్నాయన. ఆయన ముఖ్యంగా ఏంటంటే తను సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఇలాంటి సమస్యల నుంచి వీళ్ళని మనము గట్టెక్కించాలా. ఇప్పుడు కరెంటు వాళ్ళ కోసం అది చేస్తుండు. ఫ్యూచర్లో ఇంకా నాయ బ్రాహ్మణులకు కూడా చేస్తాడు, రజకులకు చేస్తాడు. చేతి వృత్తి చేసే పని వాళ్ళకి అందరూ కూడా తను న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి మీరు? నేను గతంలో కూడా చెప్పినా మీకు, ఆయన మంచి ప్రజా సేవకుడు, తన కల్మషం లేని మనిషి. తన మీద ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా తను తప్పకుండా నిలబడతాడు, తప్పకుండా ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు.